श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 1 సాధనా రహస్యము అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నానంటే, మహాత్ములను సేవించడం ఎలాగో తెలుసుకోకుంటే మనం 2 విధాలుగా పొరపడతాము అని. ఒకటి ఏం చెప్పారంటే, మనం ఎల్లకాలము మహాత్ముల దయ వలన మన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండవచ్చని, కష్టాలన్నీ తొలగించుకోవచ్చని, అంతకు మించి వారి నుండి జ్ఞానం సంపాదించి దానిని ఆచరించనక్కర్లేదని భ్రమిస్తాం. అంటే మనం కష్టాలు కోరికలు తీర్చుకుంటూ ఉండవచ్చు, కానీ వారి నుంచి మన జ్ఞానాన్ని ఆర్జించక్కర్లేదు, దాన్ని మనం సంపాదించి ఆచరించక్కర్లేదు. అంటే వారి బోధలు సూక్తులు మనం తెలుసుకొని వాటిని ఆచరించడం అనేది చెయ్యక్కర్లేదు అన్నట్టుగా భ్రమిస్తుంట. దీనికి చాలా మనం నిన్న చెప్పుకుంటూ వచ్చాము. మనం చేసే పుణ్యపాపాల వలన వచ్చే జన్మలో మనకి కష్టాలు కలుగుతాయని. ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అసలు అంటే, ఈ పుణ్యపాపాలు ఎందుకు చేస్తామంటే మనలో ఉండే రాగద్వేషాల వలన చేస్తాం. అందరిలోనూ అన్నిటిలోనూ ఒకే భగవంతుడు ఉన్నాడని గుర్తించలేనందువల్ల మనకేమవుతుంది, కొన్నిటి పట్ల రాగము కొన్నిటి పట్ల ద్వేషము కలుగుతుంది. అంటే జ్ఞానం వలన రాగద్వేషాలు, అజ్ఞానం వలన రాగద్వేషాలు, వాటి వలన పుణ్యపాపాలు, వాటి వలన జన్మ పరంపర, ప్రతి జన్మలోనూ సుఖదుఖాలు కలుగుతాయి. అందుకని ఏం చెప్పారు, ఇలా అజ్ఞానం వలన మనకి ఇట్లా కలుగుతూనే ఉంటుంది అని చెప్పారు. కానీ మనకి ఇక్కడ మాస్టర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ పుణ్యపాపాలు మనకి ఎట్లా ఉంటాయంటే, పుణ్యం మనం చేసుకుంటూ అట్లా పెడుతూ ఉంటే కనుక ఈ పాపాలు ఆల్రెడీ చేసి ఉంటుంది కదా, అది దీన్ని నశింపజేస్తుంది. ఈ పుణ్యం ఆ పాపాన్ని నశింపజేస్తుంది అని అనుకుంటాము, కానీ దేనికవే మనకి అనివార్యంగా అనుభవం అవుతూనే ఉంటాయి. కాకపోతే మనం మహాత్ములను ఆశ్రయిస్తే అవన్నీ మనకి తీరుతున్నాయి కదా అని అనుకుంటే, దానికి ఏం చెప్పారంటే, తర్వాత జన్మలో పుణ్యాన్ని ఇక్కడ కొంచెం, ఈ జన్మకు కొంచెం, ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఉంటుంది చూసారా ఆ పాపం, ఆ బాధ, దాన్ని మరు జన్మకి మారుస్తారనమాట వాళ్ళు. ఆ శక్తి సంపన్నులు కాబట్టి, మన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన వారు కాబట్టి వారు అట్లా దాన్ని కొంచెం మార్చి మనకు కాస్త ఉపశాంతిని కలిగిస్తారు. అది అందుకనే ఏమవుతుంది, పై తెలిపిన రీతిన తాత్కాలికంగానైనా మన దుఃఖాన్ని తొలగించి సుఖాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతతో మనం వారిని మరింత శ్రద్ధాభక్తులతో సేవించి వారి బోధించినది ఆచరించగలగాలనే మహాత్ములు అలా చేస్తారు. ఎందుకంటే మనం సన్మార్గంలోకి రావడం కోసమే మహాత్ములు అట్లా మనకి కష్టాలు కోరికలు తీర్చడం అనేది చేస్తూ ఉంటారు. అలా చేస్తే భక్తులు బాధ్యత ఎరిగిన బిడ్డలు తండ్రికి సంతోషం కలిగించినట్లు సద్గురువుకు ప్రీతిపాత్రులు అవుతారు. లేనివారు బాధ్యత తెలియని పిల్లల్లాగా వారి ప్రీతికి పాత్రులు కాలేరు అని చెప్పుకున్నాం. ఈరోజు మిగిలింది మనం చదువుకుందాం. శ్రీ అవధూత వెంకయ్య స్వామి కూడా పోయేవారిని పోనిచ్చేతే కదయ్యా అన్నారు. అంటే బాబా ఏం చెప్పారు, నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడిస్తాను అని బాబా చెప్పారు. అలాగే వెంకయ్య స్వామి కూడా ఏమన్నారంటే, పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అన్నారు. అంటే వాళ్ళు నిరంతరం మనకి చెబుతూనే ఉంటారు, బోధిస్తూనే ఉంటారు. మనం తీసుకున్నామా లేదా, దాన్ని ఆచరిస్తున్నామా లేదా అంది మందే. పోయేవాడు 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు విడిస్తాను అన్నారు బాబా. వెంకయ్య స్వామి కూడా పోయేవారిని పోనిచ్చేదే కదా, పోతానంటే పోమన్నారు అంతే. అది ఇంకా ఏంటి, ఎద్దల్లే తిని ముద్దల్లే పడుకుంటే దేవుడు కనిపించడు అన్నారు అవధూత పిచ్చమ్మ గారు.
పిచ్చమ్మ గారు కూడా అదే చెప్పారు. అవధూత పిచ్చమ్మ గారు కూడా ఎద్దులాగా తినేసి మొద్దులాగా పడుకుంటే దేవుడు కనిపించడు అని చెప్తున్నారు. మనం తెలుసుకొని దాన్ని ఆచరించాలి. మహాత్ముల బోధలు తెలుసుకుని దానిని మనం ఆచరించాలన్నమాట. అది చెప్పేది. గురువును సేవించవలసిన పద్ధతి తెలుసుకొనుకుంటే మనం ఇంకొకలా కూడా పొరపడతాము. నెక్స్ట్ పొరపాటు ఏం జరుగుతుందంటే, మనకి గురువును సేవించుకోవాల్సిన ఆ పద్ధతి తెలియలేదనుకోండి, ఇంకోలో కూడా పొరపడే ఛాన్స్ ఉందన్నమాట. భగవంతుడు నామరూపాలే లేక ఎప్పుడూ సర్వత్రా ఉన్నాడు. నామరూపాలను మాత్రమే గుర్తించగల మనకు ఆ భగవంతుడు నామరూపాలతో సద్గురువుగా దర్శనమిస్తాడు. దానినే గురుతత్వం అంటాము. ఆ గురుతత్వమే శ్రీ దత్తాత్రేయుడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడికి రూపాలే లేవు. ఆయనకి నిజంగా నామం రూపం అనేది ఆయనకి లేదు. ఎప్పుడు సర్వత్రా ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అంతటా నిండి ఉన్నాడు. అంతే కదండి. ప్రహ్లాదుని అడుగుతాడు తండ్రి, ఎక్కడున్నాడు ఏడి నీ హరి అని అడిగితే, ఎందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతక చూసినా అందందే గలడు, దానవాకిని వింటే అని చెప్తాడు ఆయన. అది అందుకని మనకి ఏంటంటే, మనకెలా ఉంటుందంటే ఆ నామరూపాలతోనే గుర్తించగలిగేటువంటి కెపాసిటీ అక్కడ వరకే ఉంటుంది మనకి. అందుకని మనకి ఆ భగవంతుడు నామరూపాలతో సద్గురువుగా దర్శనమిస్తాడు. మనకేంటంటే నామరూపాలతో కావాలి, అంతటా ఉన్న ఆయన్ని మనం సేవించుకోగలిగేలాగా, మనకు చూడగలిగేలాగా ఆయన్ని ఆ కెపాసిటీ అనేది మనకు లేదు. మనకి నామం రూపం అనేది కావాలి. అందుకని చెప్పి ఏం చేశాడంటే, ఆయన భగవంతుడే నామరూపాలతో ఒక నామాన్ని రూపాన్ని ధరించి ఆయన మనకి సద్గురువుగా దర్శనమిస్తాడు. ఒక నామాన్ని రూపాన్ని ధరించి ఆయన మనకి సద్గురువుగా వస్తారనమాట. మరి బాబా వచ్చారు చూడండి కదా, భగవంతుడే బాబాగా వచ్చారు. ఆయన సద్గురువుగా వచ్చారు మన మధ్యకి. అలాగే ఇప్పుడు ఎంతోమంది సద్గురువులు వారందరూ కూడా అట్లాగే వచ్చారు. మన మాస్టర్ గారు అమ్మగారు కూడా అలాగే నామరూపాలతో వచ్చింది. ఎందుకోసం అంటే మన కోసమే. అంటే దత్తాత్రేయుడే అట్లా వస్తారనమాట, నామరూపాలు ధరించి ఆయన. దానినే గురుతత్వం అంటాం. అలా గురువు అట్లా వచ్చి మన సన్మార్గంలో పెడతారు, నామరూపాలతో అట్లా రావడం. దాన్నే గురుతత్వము అని అంటారట. ఆ గురుతత్వమే దత్తాత్రేయుడు. అదే దత్తాత్రేయుడు అని చెప్తున్నారు. అంటే దత్తప్రభువే అట్లా వస్తారనమాట, నామరూపాలతోటి మన దగ్గరికి వచ్చి ఒక సద్గురువుగా ఆయన మన మధ్యకు వచ్చి మనల్ని సన్మార్గవర్తులుగా చేస్తారనమాట. అందుకని వస్తారు ఆయన అవతారాలైన శ్రీపాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, ఎప్పుడూ భూమి మీద మానవులకు లభించే సద్గురువులందరూ శ్రీ దత్తాత్రేయుని రూపాలే. మనందరికీ తెలుసు దత్తాత్రేయుని రూపాలు. మనకి దత్తాత్రేయుని అవతారాలైన శ్రీపాదవల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి, షిరిడి సాయిబాబా, వీరందరూ కూడా ఎప్పుడు భూమి మీద మానవులకు లభించే సద్గురువులందరూ ఈ దత్తాత్రేయుని రూపాలే. వీరందరూ దత్తాత్రేయుడే. అలాగే మాస్టర్ గారు అమ్మగారు కూడా దత్తాత్రేయుడే అట్లా నామరూపాలతోటి మన మధ్యకు వచ్చారనమాట. ఇలా భక్తులకు నామరూపాలతో ప్రకటమైన నిజానికి తాము వాటికి పరిమితులు గారని, అంతటా నిండియున్న దైవమే తామని వారు తమ లీలల ద్వారా తెలుపుతారు. ఇలా భక్తులకు నామరూపాలతో వారు ప్రకటన అవుతారు. మన కోసం వాళ్ళు ఒక నామంతో రూపంతో ఉండొచ్చు, కానీ దానికే వాళ్ళు పరిమితులు కాదు. అది మహాత్ములందరి చరిత్రలు చూస్తే మనకి తెలుస్తుంది. అంతటా నిండియున్న దైవమే తామని, అంతటా ఉన్న దైవమే ఆయనని వారి లీలలు ద్వారా మనకి తెలుపుతారనమాట. వారి లీలలు చేస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. అంతే కదండి. ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటే, ఎవరికో ప్రమాదం వాటిల్లితే బాబా ఇక్కడ మసీదులో కూర్చొని వాళ్ళని రక్షించేవారు. ఇలా అందరు మన చరిత్రల్లో కూడా మనం చూసాం. అందరు మహనీయుల చరిత్రలోనూ ఎక్కడెక్కడో కష్టాల్లో ఉన్న వాళ్ళని రక్షించారు. ఎక్కడెక్కడో ఏదో జరుగుతూ ఉంటే వారికి తెలిసి చెప్పేవారు కూడా. ఎట్లా చెప్పేవారు? మసీదులో కూర్చొని బాబా
ఇవన్నీ తీసుకుని మన చరిత్ర చదువుతుంటే తెలుస్తుంది. భక్తుడు ఇంట్లో నైవేద్యం పెట్టాడో లేదో కూడా బాబా చెప్పారు. ఇక్కడ కూర్చుని అక్కడ మసీదులో కూర్చొని చెప్పారు ఆయన, ద్వారకామాయిలో ఉండి కదా. ఎట్లా తెలిసింది? అంతటా నిండి ఉన్న ఆయన. కాకపోతే మనకి నామరూపాలు ధరించి మన కోసం, మనకెందుకంటే అట్లాంటి సంస్కారం మనకి లేదు కదా. సర్వత్రా ఉన్న ఆయన్ని సేవించుకొని చేసుకునేటువంటి సంస్కారం మనకి లేదు. మనకు రూపం కావాలి, నామం కావాలి. మనకి ఆయన రూపం మనకు అవసరం కాబట్టి మన కోసం వారు నామరూపాలను ధరించి మన మధ్యకు వచ్చారనమాట. అది అంటే దత్తస్వామి అట్లా వచ్చారు. అంటే నిరాకారంతో మనం చేయలేము, అందుకోసం అన్నమాట. అది అంతటా నిన్న ఇలా భక్తులకు నామరూపాలతో ప్రకటమైన నిజానికి తాము వాటికి పరిమితులు కారని, అంతటా నిండి ఉన్న దైవమే తామని వారు తమ లీలల ద్వారా తెలుపుతారు. లీలలు జరుగుతుంటే అప్పుడు భక్తులకు అర్థమవుతుందన్నమాట. ఎక్కడ స్మరించినా ఎక్కడున్నా ఆయన తెలుస్తూ ఉంటుంది, ఆయన మనం రక్షిస్తూ ఉంటారు అనేది వారి లీలల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది గుర్తించుకుంటే మన వలనే ఆ గురువు కూడా వారి నామరూపాలు మాత్రమేనని భ్రమించి ఇతర మహనీయుల పట్ల సంకుచితమైన అసహనాన్ని వహిస్తాము. ఇది కనుక మనం గుర్తించలేదనుకోండి, మన వల్లే ఆ గురువు కూడా వారి నామరూపాలే మాత్రమే అని భ్రమిస్తాం. ఏమనుకుంటాం? మనలాగే ఆయన కూడా అంతే, ఈ శరీరమే ఆయన అనుకుంటాం. కానీ బాబా ఏం చెప్పారు? ఈ 5.5 మూరల శరీరమే నేను అనుకునేవాడిని, అసలు నన్ను చూడనట్లే అని చెప్పారు బాబా. ఎందుకు చెప్పారు? ఆ శరీరం ఒక్కటే ఆయన కాదు, అంతటా నిండి ఉన్న ఆయనే బాబా అంటే. అందుకని నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే పొరపాటు, నేను అంతటా ఉన్నానని చెప్పారు ఆయన. ఒక్కచోటే ఉన్నాను అనుకుంటే ఎట్లా? లేకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఎక్కడో ఏదో జరుగుతుంటే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? అలాగే అందరు మహనీయుల చరిత్ర చూడండి, వాళ్ళు అక్కడే ఉంటారు, కూర్చొని ఉంటారు, అక్కడ ఎక్కడో రక్షిస్తారు ఎవరినో, లేకపోతే ఎక్కడో జరిగిన సంఘటన చెప్తారు, వాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత అవునండి అంటారు వాళ్ళు. చూడండి, ఇలా ఎంతో అద్భుతమైన లీలలు మహనీయుల చరిత్రలో మనం అన్ని చదువుకున్నాం కూడాను. ఇక లీలామృతంలో బోళ్ళు బాబా చేసిన బోళ్ళు లీలలు, అవి మనం మాస్టర్ గారు అమ్మగారి దగ్గర కూడా చూస్తాం. అక్కడే ఉండేవారు ఇంట్లో, ఎన్నో జరిగిపోయి అందరికో కష్టాలు తీరుతూ, కోరికలు తీరుతూ, వాళ్ళకి ఆపదలో ఉన్న వాళ్ళకి వెంటనే రక్షింపబడి వాళ్ళు, అట్లా ఎన్నో లీలలు జరిగేవి. అందుకని మనం ఇది గుర్తించకపోతే మన వలనే ఆ గురువు కూడా వారి నామరూపాలు మాత్రమేనని భ్రమించి, అంటే గురువు అంటే ఈయన శరీరమే ఈయన అంతే అనిపిస్తుంది అనమాట. అంతటా నిండి ఉన్నవారని అనిపించక ఇతర మహనీయుల పట్ల సంకుచితమైన అసహనాన్ని వహిస్తాం. అప్పుడు ఇతర మహనీయుల పట్ల కూడా సంకుచితమైన అసహనం వస్తుంది దానివల్ల. అది అంటే వారంటే నామం రూపం ఇంతే అనిపిస్తుంది, అంతే అనిపించి ఇతర మహనీయుల పట్ల అసహనం వస్తుంది. అంటే అందరిలోనూ ఉన్న ఏకత్వం, ఆ గురుతత్వాన్ని గుర్తించకపోవడం జరుగుతుంది. అది మనం సెపరేట్గా అనుకుంటాం, మన గురువు గారు ఈయన, మిగతా వాళ్ళందరూ ఎవరు, మిగతా మహనీయులు, సరే మనకెందుకు, సంకుచిత తత్వం వస్తుంది. కానీ అట్లా మాస్టర్ గారు ఊరుకున్నారు, వెంకటస్వామి ఊరుకున్నారా? ఏ మహనీయులు ఊరుకోరు. అందరూ దత్తాత్రేయుడు వారి రూపమే. అదే గురుతత్వం అంటే, అదే చెప్పున్నాం కదా ఇందాక. అంటే మహాత్ముల అందరి రూపంలోనూ ప్రకటమయ్యే దైవాన్నే నిరాకరిస్తాము. అంటే అందరి రూపంలోనూ ప్రకటమయ్యేటువంటి దైవాన్ని నిరాకరించడం అనేది జరుగుతుంది. అంటే ఒక సెపరేషన్ చేసుకున్నాం అనమాట మనం. అంటే మన మనుషులం ఎట్లా ఉంటామో, నువ్వు వేరు నేను వేరు ఎట్లా ఉంటామో, అలాగే భగవంతుని కూడా అట్లా చేసేసాం, మహాత్ములను కూడా అట్లా చేసేసాం అనమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆల్రెడీ దైవాన్ని ముక్కల కింద చేసేసారు, అయిపోయింది.
ఇప్పటికే కొట్టుకుని ఉన్నాయి. ఈ రూపం గొప్పదంటే ఆ రూపం గొప్పది, అదంటే ఇది, ఇదంటే అది, ఇట్లా ఎన్నో. అప్పుడు మన సద్గురువు యొక్క నిజతత్వాన్ని కూడా మనం నిరాకరిస్తాం. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? సద్గురువు యొక్క నిజతత్వం, ఆయన నిజతత్వం ఏదైతే ఉన్నదో దాన్ని నిరాకరిస్తున్నట్టే అట్లా చేయడం వల్ల. ఆయన నిజతత్వం ఏంటి? అంతటా నిండా ఉన్న ఆయన సద్గురువు కదా. అన్ని రూపాలు ఆయనవే, అందరు మహనీయులు ఆయనే. ఏం బాబా చెప్పారు కదా, నువ్వు ఏ మహనీయుడికి నమస్కరించినా అదే నాకే చెందుతుందని చెప్పారు కదా. ఏ దైవానికి నమస్కరించినా నాకే చెందుతుంది, ఎక్కడ నమస్కరించినా ఆయనకే చెందుతుంది. అది ఆఖరికి మనుషుల దగ్గర నుంచి కూడా చెప్పారు, నువ్వు ఎవరిని బాధ పెట్టినా అది నాకే అన్నారు, నన్ను బాధ పెట్టినట్టు అని చెప్పారు. అది కూడా ఇవన్నీ నువ్వు ఎవరిని ఆదరించినా నన్ను చేసినట్టే, నాకే. అంటే అంతటా అన్ని జీవుల్లోనూ మొత్తం నిండిపోయినాను అనమాట బాబా అంటే. అది ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే కొంతమంది సద్గురువుల చరిత్రలు, బోధలు చదవాలి. ఇట్లాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే, మనకు అవగాహన కలగాలంటే ఏం చేయాలంటే కొంతమంది సద్గురువుల చరిత్రలు, బోధలు చదవాల్సింది. అందుకే కదా మనం చరిత్రలన్నీ చదువుకుంటున్నాం, వారి బోధలన్నీ చదువుకుంటున్నాం. అందుకోసమే అనేక మంది సద్గురువులను దర్శించాలి. అందుకే ఎంతోమంది మహాత్ములని, సద్గురువులను మనం దర్శించుకోవాలి. అందుకే మాస్టర్ గారు పంపుతూ ఉండేవారు దర్శనం చేసుకోవడానికి, అందరినీ వెళ్ళమని చాలా ప్రోత్సహించేవారు. మహనీయులు దర్శనం చేసుకోండి అని చెప్పి. దైవం అనే బంగారం ఎలా ఉంటుందో తెలియనిదే మన సద్గురువు అనే బంగారు ఉంగరం యొక్క విలువను మనం గుర్తించలేము. అసలు దైవం అనే బంగారం ఎలా ఉంటుందో తెలియకపోతే మన గురువును కూడా మనం గుర్తించలేము అన్నమాట. సద్గురువు అనే బంగారు ఉంగరం యొక్క విలువను మనం గుర్తించలేము అని చెప్తున్నారు. ఆయన ఎంత గొప్పవారో మనం గుర్తించలేము. మన గురువు లభించినా మనం గుర్తించలేము ఆయన గొప్పతనాన్ని. ఇంకో ఇట్లాగే వస్తూ ఉంటాయన్నమాట మనకి. తేనె యొక్క విలువను తెలిసి గుర్తించగల తేనెటీగ మాత్రమే తేనెగల పువ్వులన్నిటినీ గుర్తించి ఆశ్రయించగలదు. ఎంత అద్భుతం! ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు, ఎంత బాగా చెప్పారో చూడండి. తేనె యొక్క విలువను తెలిసి గుర్తించగల తేనెటీగ మాత్రమే. ఆ తేనెటీగ ఏంటి? తేనె యొక్క విలువ తెలుసు దానికి. అలాంటి తేనెటీగ మాత్రమే తేనెగల పువ్వులన్నిటినీ గుర్తించి ఆశ్రయించగలదు. ఏ పువ్వుల్లో తేనుందో వాటిని అన్నిటినీ అది గుర్తిస్తుంది, దాంట్లో నుంచి ఆ మకరందాన్ని తీసుకుంటుంది అన్నమాట తేనెటీగ. ఎందుకంటే దానికి తెలుసు తేనె యొక్క విలువ ఏంటో దానికి తెలుసు కాబట్టి. ఆ పువ్వు యొక్క నామరూపాలు పట్టించుకొనకుండా దానిలో దాగి ఉన్న తేనెను గ్రహించగలదు. అది దేనికోసం వెళుతుంది? ఆ తేనె కోసం వెళ్తుంది. అవునా? వెళ్ళి దాని యొక్క నామం రూపం చూడదు. ఇది మందార పువ్వ, ఇది గులాబీ పువ్వ, ఇది ఇంకో పువ్వ, ఇది చామంతి పువ్వ, అట్లా ఏమీ చూడదు అది. లేకపోతే దీని కలర్ ఎట్లా ఉందా, ఇదేమో ఇంకో రంగులో ఉంది, ఇది కాషాయంలో ఉంది, ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, పసుపుగా ఉంది, ఇట్లా అవేమీ చూడదు. దానికి ఆ భేదం లేదు. దానికి కావాల్సింది ఏంటి? తేనె గల పువ్వులు అంతే. ఆ కలరు, షేప్ ఇవన్నీ దానికి అనవసరం. దానికి కావాల్సిన తేనె అంతే. వెళ్తుంది, తీసుకుంటుంది, వస్తుంది, హాయిగా ఏది కావాలో అది తీసుకుని వస్తుంది. అది ఒకవేళ కన్ఫ్యూజన్లో పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఉదాహరణ చెప్తున్నాను, ఈ రంగు వద్దు, అది వద్దు, ఇది వద్దు అంటే అది తేనెని పోగొట్టుకుంటుంది అక్కడ కదా. ఇది ఎర్రగా ఉంది నాకు వద్దు, ఇది పచ్చగా ఉంది నాకు వద్దు అనుకుంటే ఏమవుతుంది? ఆ తేనె మకరందాన్ని పోగొట్టుకుంటుంది. కానీ దానికి ఏంటి? ఆ తేనె విలువ తెలుసు దానికి. అందుకని ఆ రంగు వాటి ఇవన్నీ పట్టించుకోదు, అది అవి చూడదు, దానికి ఆ తారతమ్యం ఉండదు. హాయిగా వెళ్ళి తేనెని తీసుకుని వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి పువ్వు మీద వాడడం, ఆ మకరందాన్ని తీసుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో పువ్వు మీద వెళ్తుంది. ఎక్కడ మకరందం ఉంటే, ఏ పువ్వులో ఉంటే ఆ మకరందాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది తేనెని.
అలాగే మనం ఆశ్రయించిన సద్గురువు యొక్క భౌతికమైన రూపము, లౌకికమైన నామములు మాటున దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తించగలగాలంటే సద్గురువులందరి రూపంలోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రల నుండి గమనించాలి. ఈ మాస్కే చెప్పిన ఎగ్జాంపుల్ చూసారు ఎంత చక్కగా, ఆ పువ్వుల ఎగ్జాంపుల్ ఎంత బాగుందో చూడండి. అలాగే మహనీయులు అలాగే వివిధ రూపాలతో వారు ప్రకటమయ్యారు. ఆ భగవంతుడే అట్లా ప్రకటమయ్యారు. మనకైనా చూడండి ఎంతమంది దేవీ దేవతల రూపాలు పెట్టుకోవట్లేదు, అవి పెట్టుకుని కొట్టుకుని చేస్తే ఎంత చండాలి, అసలు ఎట్లా ఉంటుంది అది. అలాగే మహాత్ములు కూడా అది. అందుకే అలాగే మనం ఆశ్రయించిన సద్గురువు యొక్క భౌతికమైన రూపము, ఆయన రూపము, లౌకికమైన నామములు మాటున దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తించగలగాలంటే ఆయన లోపల ఉన్న దైవత్వం, ఆయన ఎక్కడ ఉంది, ఆయన రూపము, లౌకికమైన నామములు మాటున దాగి ఉంది. ఆ దైవత్వాన్ని గుర్తించగలగాలి. ఆయన చూడడానికి మామూలుగానే కనబడతారు, మామూలుగా మనిషిలాగానే కనబడుతున్నారు ఆయన. కానీ ఆయనలో దాగి ఉన్న దైవత్వం ఉంది చూసారా, దాన్ని గుర్తించగలగాలంటే సద్గురువులందరి రూపంలోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రలను నుండి గమనించాలి. ఈ సద్గురువులందరి రూపంలోనూ ఒకే దైవం, ఒకడే ఆయన, ఇన్ని రూపాలుగా ఆయన ప్రకటమయ్యారు. తేనొకటే, అవునా, తేనొకటే, పువ్వులు, కలర్లు, షేపులు డిఫరెన్స్ ఉంది అంతే. కలరు, షేపు డిఫరెన్స్ ఉంది, తేనె ఒకటే ఉంది ఆ పువ్వుల్లో. అది గుర్తించాలి కదా. బాబా అంటే బాబా ఆయన ఒక రూపం, ఆయనకు ఒక డ్రెస్సు అది ఉంది, అవునండి. అక్కలకోట స్వామి అంటే ఆయన ఒకలాగా. అలాగే చూసుకోండి, మాణిక్య ప్రభువు ఆయన ఒకలా ఉన్నారంట. ఇవన్నీ చివటం అమ్మ చూస్తే ఆవిడ ఒకలాగా, ఆవిడ అసలు వస్త్రాలు అవి లేకుండా ఆవిడ ఒక అవధూత స్థితిలో ఆవిడే. చీరాల స్వామి ఒకలాగాను. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉన్నారు కదా. ఇంకా చెప్పాలంటే మాస్టర్ గారు అమ్మగారి దగ్గరికి వచ్చేసరికి చూడండి, అసలు మనలో ఒకరిగా ఉన్నారు వాళ్ళు. అసలు ఇది ఎంత కష్టమో అనండి అసలు కదా. బాబా అయితే పోనీ మనకన్నా డిఫరెన్స్ తెలుస్తుంది ఆయనది. అట్ ద సేమ్ టైం పిచ్చివాళ్ళు అనుకుని పొరబడే ఛాన్స్ కూడా ఉందనుకోండి, కానీ కాస్త తెలిసిన వాళ్ళకి పోనీ అట్లా అయినా ఉంటుంది. మాస్టర్ గారు అనుకోండి ఇంక అసలు మనలానే కదా, వాళ్ళు మనలానే. ఇంకా ఆయన వివాహం చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, మాస్టర్ గారు కొంతకాలం ఉద్యోగం చేశారు, మనలాగా అట్లా జీవిస్తూ కనిపించేవారు చూడ్డానికి. ఎంత కష్టం అండి అది, ఎంత కష్టం అసలు. ఇంకా అమ్మగారిని చూస్తే మామూలు ఒక గృహిణి లాగా చూడ్డానికి, ఇంట్లో ఒక పనులు చేసుకుంటూ అలాగే. ఎంత కష్టం మనకి ఆ దైవాన్ని, లోపలున్న దైవాన్ని గుర్తించడం వారిలో చాలా కష్టం. అందుకని ఏం చేయాలంటే సద్గురువులు అందరి రూపంలోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రల నుండి గమనించాలి. అందుకే మహనీయుల చరిత్రలు పారాయణ చేసుకుంటుంటే అప్పుడు మనకే అర్థమవుతుంది, అబ్బా ఈ తేనొకటే, లోపలున్న తత్వం ఒకటే, ఇంతమంది దత్తాత్రేయుడే ఇంతలో వచ్చాడు, ఇంతమందిగా వచ్చారు ఆయనే అన్నది మనకి అర్థమవుతుందన్నమాట. వారు మనకు తెలిపిన సద్గురువు సేవా విధానం తెలుసుకొని మనం అనుసరించాలి. వీరందరూ మనకి తెలిపిన సద్గురు సేవా విధానాన్ని తెలుసుకోవాలి. చరిత్ర పారాయణ చేసుకుంటూ మనం తెలుసుకోవాలి సేవా విధానం అన్ని ఎట్లా సేవించుకోవాలి అన్నది తెలుసుకొని మనము దాన్ని అనుసరించాలన్నమాట. భాగవతం ఏకాదశ స్కందంలో అవధూత కూడా తాను 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించానని చెప్పారు. ఇది మనకు తెలుసు. అవధూతోపాఖ్యానం గురుచరిత్ర వెనకాల చివరిలో ఉంటుందన్నమాట. అవధూత ఆయన కూడా 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించాను అని చెప్పారట.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా తత్వదర్శనులైన గురువులను శరణు పొంది సేవించి చక్కగా ప్రశ్నించమని, అలా చేస్తే అటు గురువులు జ్ఞానం ఉపదేశిస్తారని అర్జునుడితో బహువచనంగానే చెప్పారు. ఆయన కూడా, కృష్ణ పరమాత్మ కూడా మనకి భగవద్గీతలో చెప్పారు. అర్జునుడికి ఏం చెప్పారంటే తత్వదర్శనులైన గురువులను శరణు పొందు అన్నారు. గురువుని శరణ పొందు కాదు, గురువులను శరణు పొందు అని చెప్పారట. అట్లాంటి తత్వదర్శులైన వాళ్ళని, మామూలు వాళ్ళని కాదండి, అటువంటి జ్ఞానులను, పూర్ణ జ్ఞానులను శరణు పొందు, సేవించి, వాళ్ళని సేవించి చక్కగా ప్రశ్నించు. పరిప్రశ్న చేయమని చెప్పారు అన్నమాట. వాళ్ళని సేవించి చక్కగా ప్రశ్నించు. అప్పుడు ప్రశ్నించు, సేవించుకుంటే కానీ మనం అడగడానికి లేదు అక్కడ. అందుకని సేవించుకునే వారిని ముందు శరణు పొంది సేవించి అప్పుడు పరిప్రశ్న చేసుకోవాలి, చక్కగా ప్రశ్నించమని. అలా చేస్తే అట్టి గురువులు జ్ఞానం ఉపదేశిస్తారని అర్జునుడితో బహువచనంగానే చెప్పారు. అలా చేస్తే ఏమవుతుందట, అట్టి గురువులు మనకి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అర్జునుడితో ఆయన చెప్పారు. ఇంతలో ఇంకొక సూత్రం ఇమిడి ఉన్నది. ఇందులో ఇంకొక సూత్రం కూడా ఉందిట. అదేమిటో చూద్దాం. ఎందరు గురువులను మహనీయులను దర్శించినా వారి దర్శన ఆశీస్సులన్నీ మొదట మనము ఆశ్రయించిన సద్గురువు యొక్క కృప వల్లనే లభిస్తాయి. సరే, మనకేమనిపిస్తుంది, అబ్బా మహాత్ముని దర్శించుకున్నా, ఈ సద్గురువుని దర్శించుకున్నా, అక్కడేమో ఆ అవధూతను దర్శించుకున్నాను, అబ్బో అనిపిస్తుంది. కానీ వారందరి ఆశీస్సులు మనకు ఎట్లా లభిస్తున్నాయి? మనం మొదట ఆశ్రయించిన గురువు ఎవరైతే ఉన్నారో వారి వల్లనే మనకి మహనీయులందరి ఆశీస్సులు మనకి లభిస్తున్నాయి. ఆ సూత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు చూసారా, మాస్టర్ గారి చరిత్రలో ఎప్పుడూ, క్షమించండి, మహాత్ముల చరిత్రల్లో మాస్టర్ గారు వాళ్ళ మహనీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు బాబాని ప్రార్థించుకునేవారు. నాకు ప్రసాదం లభించాలనో ఏదో బాబా స్మరణ చేశారు. ఆయన బాబాకు చెప్పుకునేసరికి వెంటనే అక్కడ జరిగిపోతూ ఉండేది. అంటే వీరి ఆశీస్సులు ఎట్లా లభిస్తున్నాయి అక్కడ, మహనీయుల ఆశీస్సులు బాబా నుంచి. మొదట ఆశ్రయించిన గురువు ఎవరు? సాయినాథుల వారు కదా. సాయినాథుల వారు కదా మాస్టర్ గారి గురువు. ఆయన నుంచి వీరందరివి మాస్టర్ గారు అంటే ప్రార్థించారు. ఏమని, ఇదంతా మనకి కోసమే. ఆయన ఆచార్యుడు కాబట్టి ఆచరించి చూపించారు మనకి, ఇలాగా మీరు ఇట్ట చేసుకోవాలని. బాబాని ఏం ప్రార్థించారు మాస్టర్ గారు? బాబా, మిమ్మల్ని నేను చూడలేదు భౌతికంగా, ఇప్పుడు ఉన్న మీలాంటి చక్కగా మహనీయుల దర్శనమైనా నాకు ప్రసాదించండి అని బాబాని అడిగారు. తర్వాత ఏమైంది, ఎంతోమంది మహనీయుల దర్శనం చేసుకున్నారు మాస్టర్ గారు. మనకి ఇలా చరిత్రలు అందించారు కదా. ఎవరి ఆశీస్సులు? అన్నీ బాబా ఆశీస్సులు. అది ప్రతి చోట, ప్రతి మహనీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు బాబానే స్మరిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నాం ఆనందమాయి అమ్మ చరిత్రలో చాలా క్లియర్గా రాస్తారు మాస్టర్ గారు. నాగపూర్ వాస్తవ్యుడైన బాపు సాహెబ్ బూటీ చిరకాలం సాయిబాబాని సేవించాడు. నాగపూర్ వాస్తవ్యుడైన బాపు సాహెబ్ బూటీ చిరకాలం బాబాని సేవించాడు. మనకి తెలుసు లీలామృతం ద్వారా. ఒకప్పుడు సాయిబాబా అతనితో, నా కృప నీకు సోదరుడు గజానన్ రూపంలో లభిస్తుంది అన్నారు. ఒకప్పుడు అన్నారట బాబా అతనితోటి, బూటీతోటి, ఆయనతో ఏమన్నారట, నా కృప నీకు సోదరుడు గజానన్ మహారాజ్ గారు ఆయన రూపంలో నీకు లభిస్తుంది అని చెప్పారట. నిజంగానే తరువాత కొంతకాలానికి షేగావ్ నివాసి అయిన గజానన్ మహారాజ్ నాగపూర్లోని అతనింటికి వేంచేసి 1-2 మాసాలు అతనికి సేవ అనుగ్రహించారు. బాబా అన్నారు ఆ మాట, నా కృప నీకు నా సోదరుడు గజానన్ రూపంలో నీకు లభిస్తుంది అన్నారట. తర్వాత ఏమైందంటే అది నిజమైంది. ఎట్లా అయిందంటే నిజంగానే తర్వాత కొంతకాలానికి గజానన్ మహారాజ్ గారు నాగపూర్లో ఇతని ఇంటికి వచ్చారట. వచ్చి 1-2 మాసాలు, 1-2 నెలలు ఉన్నారటండి. 1-2 రోజులు కాదు, 1-2 మాసాలు ఉన్నారట, నెలలు ఉండి అతనికి సేవను అనుగ్రహించారట బూటీకి. ఎవరు కృప? బాబా కృప. చెప్పారు కదా, నా కృప మీకు సోదరుడు గజానన్ రూపంలో లభిస్తుందని చెప్పారు. అంటే మనం ఏ గురువునైతే ఆశ్రయించామో ఆయన కృప వలనే
మిగిలిన మహనీయులందరూ ఆశీస్సులు మనకు లభిస్తాయి. వారి సన్నిధి కానీ, సేవ కానీ, ఏది లభించినా, వారి దర్శనం కానీ, మనకి ఏది లభించినా సరే మనం ఆశ్రయించిన ఆ సద్గురువు నుంచే వస్తుంది అన్నమాట, వారి కృపే. అలాగే రేగే అనే సాయి భక్తుడు హజరత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాలని నాగపూర్ వెళ్ళాడు. అలాగే రేగే కూడా, రేగే తెలుసు కదా లీలామృతం మనకి, హజరత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాలని నాగపూర్ వెళ్ళాట. ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండడం వల్ల వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది. అప్పుడు ఆ రేగే వెళ్ళే టైంలో ఎట్లా ఉండేదంటే, తాజుద్దీన్ బాబా గారు ఒక రాజుగారి అంతఃపురంలో ఉండేవారట. అందువల్ల వారి దర్శనం లభించడం చాలా కష్టంట. దానికి తోడు వేలాది జనం రాజభవనం ముంగిట, తోటలో వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వేలాది జనం ఉన్నారటండి అక్కడ. వేలాది మంది జనం ఆయన దర్శనం కోసం వేచి ఉన్నారట, అక్కడ వెయిట్ చేస్తున్నారు. నాటి సాయంకాలం 4 గంటలకు రేగే రైలు ఎక్కవలసి ఉండడం వలన మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచాడు. 4ంటికి రేగే ట్రైన్ ఎక్కేయాలి, నేను 3 వరకు మాత్రమే ఉంటాను. ఉండడానికి ఛాన్స్ ఉంది, వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత 3 వరకు మాత్రమే. అతను అనుకున్నట్ట కోసం అప్పుడు 3 వరకు నేను వేచి ఉంటాను ఆయన దర్శనం కోసం. ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడు వచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకెళ్ళాడు. కొద్ది నిమిషాలు ఉంది ఇంకా 3 అవడానికి. 3 వరకు వెయిట్ చేస్తాను అనుకున్నాడు ఇతను, వెళ్ళిపోవాలి 4ంటికి, ఈ లోపు అయితే మరి అవ్వాలి ఆయన దర్శనం అనుకున్నాడు. కానీ ఇంతట్లో ఏమైంది, ఒక అతను వచ్చాడు, ఒక భక్తుడు అక్కడికి వచ్చి ఇంకా కొద్ది నిమిషాలు ఉంది ఇతను అనుకున్న టైంకి. ఓ భక్తుడు వచ్చి రేగేను తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా అంతమంది జనాల్లో చూడండి, వేల మంది జనాలు ఉంటే రేగే దగ్గరికి వచ్చి నిన్ను తాజుద్దీన్ బాబా గారు రమ్మన్నారని చెప్పి దర్శనాన్ని తీసుకెళ్ళాట. ఇదంతా మరి ఎవరిదండి, ఎవరి అనుగ్రహం? బాబా. మరొకప్పుడు పూణేలో ఒక కుటుంబం కాకా మహారాజ్ అనే మహాత్ముని దర్శించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మరొకప్పుడు పూణేలో ఒక కుటుంబంట కాకా మహారాజ్ అనే మహాత్ముని దర్శించి ఇంటికి రమ్మన్నారట ఆయన్ని. కానీ ఆయన అంగీకరించలేదు. అలా రారు కదా ఎక్కడికి, ఆయన అంగీకరించలేట. వారు ఇంతకు ముందు నుంచి కొలుస్తున్న సాయిని దర్శించి ఆయనతో చెప్పుకుంటే ఆయన చింతపడకండి, కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు ఆశీర్వదించారు. అప్పుడు ఏమైంది, ముందు నుంచి వాళ్ళ బాబా భక్తులు. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారట, ఇలా కాకా మహారాజ్ గారు మా ఇంటికి రావాలని ఉందండి, కానీ ఆయన రానన్నారు అని చెప్పారట. చెప్తే ఆయన అన్నారట, బాబా చింతపడకండి, కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు అని ఆశీర్వదించారట. తరువాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ ఆ భక్తుల ఇంటికి వచ్చి 3 రోజులు ఉన్నారు. చిత్రంగా చూడండి, బాబా అట్లా అన్నారట, తర్వాత ఆయన వచ్చారట. కాకా మహారాజ్ ఆయన రానని చెప్పారు కదా, కాకా మహారాజ్ వీళ్ళు దర్శించుకుని ఆయన ఆహ్వానించినప్పుడు రానన్నారు. వీళ్ళు వెళ్ళి బాబాతో చెప్పుకున్నారు. చెప్పుకోగానే మీరు చింతపడకుండా ఆయన వస్తారు, కాకా మహారాజ్ గారు మీ ఇంటికి తప్పకుండా అని బాబా చెప్పారు. తర్వాత చిత్రంగా ఏమైంది, కాకా మహారాజ్ గారు ఆ భక్తుని ఇంటికి వచ్చి 3 రోజులు ఉన్నారట. సాధకులు ఈ విషయం మరవకూడదు అని చెప్పారు మాస్టర్ గారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు. ఎందుకంటే మనం ఆశ్రయించిన సద్గురువు వారి ఆశీస్సుల ఫలితమే మిగిలిన మహనీయులందరినీ దర్శించుకోవడం కానీ, వారి ఆశీస్సులు కానీ, వారి అన్నీ మొత్తం అదంతా వాడి సేవ కానీ, మన సేవ లభించినా సరే అవన్నీ కూడా మనకి మొదట గురువు అనుగ్రహించినదే, మనం ఆశ్రయించిన గురువు అనుగ్రహ ఫలితమే అది అని గుర్తుపెట్టుకోవాలి. సరే, మిగిలింది మనం రేపు చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.